ఈ సాయంకాల సమయంలో మన శిలువ ధ్యానారాధన ప్రారంభించుకుంటాకు మనందరం లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, రాజులకు రాజు అయిన దేవా, నిన్ను గర్వపరచడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, నీ నీతిని గురించి, నీ ప్రేమను గురించి గానం చేయటానికి మా ప్రభువా, మాకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ శిలువ ధ్యాన ఆరాధనలో మా ప్రభువా, మీరు మాకు జ్ఞాపకం చేస్తున్న అనేకమైన సత్యాలను మా తండ్రి మేము మననం చేసుకుంటానికి, ఆ సత్య ప్రకారంగా మా తండ్రి మా జీవితాలు మా తండ్రి సవరించుకోవటానికి మా తండ్రి మీరు ఇస్తున్న ఈ అద్భుతమైన సహవాసం కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మా తండ్రి మాకు అందించబోతున్న నీ కుమార్తె, మా సోదరి, మా ప్రభువా అజేతను మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ఆ బిడ్డలో మీరు నించిన విశ్వాసం కొరకు, భక్తి భావాల కొరకు నీకే వందనాలు చెల్లించుకుంటూ, నీ కొరకైనా ప్రియమైన బిడ్డగా ఆ బిడ్డ ముందుకు సాగిపోతుండగా చేయి పెట్టి నడిపించి బలపరచమని, ఈ ఆరాధన అంతట్లో నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుణ్ణి స్తుతించడానికి గాను మనమందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 323వ కీర్తన, రావయ్య యేసునాథ మా రక్షణ దుర్గమ, 323వ కీర్తన. మా రక్షణ మార్గము నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథ. హద్దులేక మేము ఇలా మొద్దులమై యుంటిమి, మా కొద్ది బుద్ధులని తిద్ది రక్షింప రావయ్య. వేడుకతోను మమ్ము బెండు పడక చేసి, మా గండంబులన్నీయు ఖండించుటాకు రావయ్య యేసునాథ. మేరాలేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథ. పాపులమయ మేము పరమ తండ్రిని అనకను, మా పాపంబులన్నీయు పారదొలుటకు రావయ్య యేసునాథ. అందమైన నీదు పరమానందపురమందు మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాథ. 429వ కీర్తన, నడుపుమీ మహాయెహోవా లోకయాత్ర యందున. 429. లోకయాత్ర నందున నీదు శక్తి నాకు దిక్కు, నన్ను రక్షింప చేపట్టు.
దివ్యమన్నా దివ్యమన్నా నాకాహారమయ్యుండు నాకాహారమయ్యుండు ఊటగా స్వచ్ఛ జలంబు బండ నుండి పారని అగ్ని మేఘ స్తంభలాచే అడవిని నటించు గొప్ప ప్రభు గొప్ప ప్రభు నాకు డాలవు సదా నాకు డాలవు సదా యొర్దానది దాటు వేళ భీతులెల్ల బాపుము మృత్యు శ్రమలన్నీ నన్ను క్షేమగానంజెచ్చును స్తుతి గీతి స్తుతి గీతి నీకర్పింతు నిత్యము నీకర్పింతు నిత్యము 485 మన కీర్తన పుస్తకాల్లోంచి సకలేంద్రియములారా. యములారా చాలామి పనిదిరే ఇక నన్ను విడి పోవుట చకిత మృకశా సకలేంద్రియములారా చాలా మీ పని తీరే ఇక నన్ను వేలాయేను చకిత మృకశాబ ఉన్న పాటు నవచ్చు చున్నాను నీ పద సన్నిధి కోరక్షక సకలేంద్రియములారా చాలా మీ పని తీరే ఇక నన్ను వేళయే చకిత మృక సాబకము పోలి అకటమి చిక్కితినిమి రికతలగుడు యేసునా రక్షకుడు వచ్చెను నన్ను గావను సకలేంద్రియములారా చాలా మీ పనిదిరే నిక నన్ను విడిచిపోటకు పంచేంద్రియములారా ఫలముడిగే మీకిప్పుడు వంచన సేయమి వశముగాదికనుంచి మీదింపలే దలంచి చూడు దేవ కృపలో నుంచి నన్ను కదా లింపమీ కది కొంచెమగు పని కష్టంగా ఉంది, కలవట్లేదు. 184వ కీర్తన. ఏమాశ్చర్యము ప్రియులారా. వస్తుంది కదా. ఎంతో
ధరమైనవి ఈ ధర పైన ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు ప్రేమ చూడరే మనసారా ఆ మహాత్ముడు మరణ మగురీతి కనుగొన్న సామాన్య మగునొక్క చనుని చందము కాదు ఈ మహిని గల పాప జీవుల్ పై మహాకృప చూపి నిత్య క్షేమమొసగెడు కొరకు బలు శ్రమ చే మృతుండైనాడు స్వేచ్ఛను ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు ప్రేమ చూడరే మనసారా కొండల వలె ఆరామై లోక దండింపబడే ఘోరమై నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులాడనవు నిండే రక్తపు చెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి పాత్రమును నాకడ్ నుండి తొలగించుటకు మనసై యుండి నన్ను చేయుమని వేడెను ఏమాచర్యము ప్రియులారా క్రీస్తు మనము ప్రేమ చూడరే మనసారా కడుదుర్మార్గుల చేతను క్రీస్తుడు పట్టు పడతాన తటను చెడుగులెందరూ నింద చేసి మోముపై నుమిసి వడి ముళ్ళతో నల్ల పడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ మేకులు దొడిపి ప్రక్కను రక్త జలములు దొరగ గుంతము కృచిరా ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా నిరుపార్శ్వముల నిదరి అంగలను నిచి మరణావస్థల పెట్టిరి నిరపరాయి ప్రభువు దురితాత్ములనరించు తరుచు బాధల కోర్చి మరి వారి కరుణించి ఎరుగరేమి అంతరోయి దురిత జీవుల వీరినో పరమ జనక క్షమించుమని తన ఎరుల కొరకై వేడుకొని ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమ చూడరే మనసారా ఈ పాటలన్నీ మన క్వైర్ గ్రూపులో ఉంటున్నాయి. ఇంటికాడ కొంచెం రాగం ఎలాగున్నా ఈ పదాలు కొంచెం చదువుకుని వస్తే
మనకి అలవాటు అవుతుంది. బైబిల్ ఎలా చదువుకుంటున్నామో అప్పుడప్పుడు కీర్తనలు కూడా బైబిల్తో పాటు ఒక కీర్తన చదువుకోవాలని మనవి. 340 సిల్వ చెంత యేసువా. యేసువా చేర్చి నన్ను ఉంచు, కల్వరిన్ స్వవించెడు, కాల్వలో నన్మోంచు, సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి, చెల్వమోపనదరి చేరనాకు ముక్తి, కంపితాత్మనందునే కానలేకయుండ, సోంపు మీర ప్రోచితి, సూర్య తేజస్కుండ, సిల్వకే సిల్వకే చేలునా విముక్తి, చెల్వమోపనదరి చేరనాకు ముక్తి, దేవగొర్రె పిల్లని దీప్తి నాకు చూపు, నీ సదా ప్రభావము పావనుండనేర్పు, సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి, చెల్వమోపనదరి చేరనాకు ముక్తి, నే నిరీక్షణముతో వేచియుందు, పునీతాంతవారధి పునీదిమాందు, సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి, చెల్వమోపనా నాకు ముక్తి. దేవునికి స్తోత్రం. మన శిల్వ ధ్యాన ఆరాధన కొనసాగించుకోవటానికి మన కీర్తన పుస్తకాల్లో 181వ కీర్తన, రాజులకు రాజైన ఈ మన విపుని పూజ చేయుటకు 181. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింక రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, కరుణాగల సోదరుండయ్యన ధరణికే తెంచేనయ్యా, స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన ఈ మన విభుని
నక్కలకు బొరియలుండే నాకాస పక్షులకు గూళ్ళుండెను. ఒక్కింత స్థలమైనను మన విపునికెక్కడ లేకుండెను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు నాయన యాననము పైనుమియుచు కృపమాలిన సైనికు లందరును నెపములెంచుగొట్టిరి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరమునందొక్కరెల్లు పుడకను ధిరముగా నునిచివరల్ ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మనకు సగురక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు ధర్మాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించు. ప్రభువా మమ్మను కనికరించుము. మన కీర్తన పుస్తకాల్లో 3వ అపోస్తల విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి ఎదిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మన కీర్తనలో మన దైవ గ్రంథం నుంచి
3వ కీర్తన ఉత్తర ప్రచుత రీతిగా సుశాంత్ వచ్చి మనల్ని నడిపిస్తాడు. కీర్తన 3వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తివాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చునండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్ని మంజుల గారు, జాయసి గారు వచ్చి చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 8 వచనాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 8 వరకు అండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడు అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ప్రభువా, మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. 2వ పాఠంగా లూకాసు వార్త 23వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. శ్రమల కాల ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన లూకాసు వార్త
23వ అధ్యాయము 8 నుంచి 12 వరకు. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినంలోనే ఒకరికొకరు మిత్రులైరి. ఈ వాక్యం ఎంత పవిత్రం. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ సాయంకాల సమయంలో మరొక మారు ఇటువంటి సహవాసాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ శిలువ ధ్యానాలు మనకెంతో ఉపయోగకరంగా మన ఆధ్యాత్మిక మేలు కొరకు బలపరచడానికి సహాయం చేస్తున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో ఆ విధంగా దేవుని యొక్క వాక్య ధ్యానంలో మనల్ని నడిపించడానికి మన బిడ్డ అజేత సిద్ధపడి వచ్చింది ప్రార్థనాపూర్వకంగా. మరి ధ్యానాన్ని నడిపించమని మనందరి తరపున అజేతను ఆహ్వానిస్తున్నాను. దానికి సిద్ధపాటుగా మన కీర్తన పుస్తకాల్లోంచి 168వ కీర్తన పరమరక్షక. యేసు ప్రభువానే నీ పాల పడితి పాలన సేయవే దరజానంబులు సేయు క్షమించి సంగతి మరొకసారి పాటున వచ్చు చున్నాను నీ పరమరక్షక యేసు ప్రభువా నీ పడితి పాలన సేయవే దరజానంబులు సేయు బహువిధ దురితములు క్షమించి నూట 171 యేసు నన్ను ప్రేమించు. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను మానవరూప మెత్తిగా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తల్లిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు
నురితుండనయ్యుంటిని నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములెప్పు దేహ్యంబులైయుండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు మంచి నాలో పుట్ట దంచుని వెరిగిన మించ ప్రేమించినావు ఎంచ సఖ్యముగాని మంచి నాలో వెంచ ఎంచి ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను నీకు కష్టములన్నీ మున్నే తెలిసి నన్ను ప్రేమింపని ఉన్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్తము యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా ఫలముగురు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం లేక యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. ప్రార్థన చేసుకుందాం. స్థుతులకు పాత్ర మా గొప్ప దేవ తండ్రి నాయన, గడిచిన కాలం అంతా కాచి కాపాడు రక్షించారు తండ్రి నాయన. మాకు మరి ఒక నూతన దినాన్ని ఇచ్చారు తండ్రి నాయన. ఈ సాయంకాలం తండ్రి నాయన ఇలా కూడుకుని మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి నాయన. అర్హత లేని నన్ను నా దేవ తండ్రి నాయన మరొక మారి కూడా నిలబెట్టి ఉన్నారు తండ్రి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. నేను ఏం మాట్లాడినా తండ్రి నాయన మీకు మహిమకరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నాయన. నా దేవ తండ్రి మీకు హేయకరమైన మాటలు నా నోటి నుండి రాకుండా చేయమని తండ్రి నాయన, ఇంకెవరైతే రావాల్సినారో వారు క్షేమంగా వచ్చి మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసే తండ్రి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. నాకు మరి ఒక అవకాశం ఇచ్చిన దేవుడికి, పాస్టర్ గారికి, సంఘానికి వందనాలండి. నాకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగ్యము యెషయా గ్రంథము 53. అయితే మన యేసుప్రభు శిలువ మరణం గురించి మనకి 700 సంవత్సరాల క్రితం, అంటే ఆయన శిలువ మరణం
అవ్వక ముందు 700 సంవత్సరాల క్రితం మనకి ప్రవక్తల ద్వారా మనకి ప్రభు ఏ విధంగా శ్రమ నొందారో, ఏ విధంగా మన పాపాల గురించి శిలువ మరణం పొందారో మనకి తెలియజేసి ఉన్నారు యెషయా గ్రంథం 53లో. యెషయా గ్రంథం నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా చదవడానికి నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈ 53rd చాప్టర్ చదివినప్పుడు నాకు అర్థమైంది. దాని తర్వాత నేను యూట్యూబ్లో కూడా అసలు ఆ చాప్టర్ ఏంటో అన్నది నేను విన్నాను. సో ఇందులో ఏమైనా తప్పిదములు ఉంటే క్షమించండి. ఫస్ట్ 53rd చాప్టర్ ఫస్ట్ వర్స్ చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవాహు ఎవనికి బయలుపరచబడెను? యేసయ్య ఈ లోకానికి పాపుల నిమిత్తం తన ప్రాణాన్ని అప్పగించడం వరకు ఆయన మన కోసం తన ప్రాణాన్ని అప్పగిస్తున్నారని ఎవరు నమ్మలేదండి. ఆయన సొంత ప్రజలైన యూదులే నమ్మలేదు. సో యెహోవా బాహు అంటే యెహోవా హస్తం. ఆయన హస్తం ఎక్కడుందంటే ఆయన జననం నుండి మరణం తర్వాత ఆరోహణం వరకు దేవుని హస్తం మనం చూస్తాం. అదే చాప్టర్లో 3rd వర్స్ చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతని ఎన్నిక చేయకపోతిమి. అయితే అతడు మన కోసం ఎంత శ్రమ పడినా ఏం చేసినా ఆయన వచ్చినప్పుడు మనము ఆయన్ని తృణీకరించామంట. ఎవరు కూడా ఆయనని యాక్సెప్ట్ చేయలేదు. అందరూ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన రిజెక్ట్ చేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుతారండి ఎవరన్నా? యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఎవరి దగ్గరికి వచ్చారండి? ఆయన సొంత వారి దగ్గరికే వచ్చారు, కానీ ఎవ్వరు కూడా ఆయన్ని అంగీకరించలేదంట. సో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనకి ఏం అవసరం అండి మన రోగాల్ని, మన వ్యసనాల్ని భరించడానికి? అయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. ఆయన మాట మాట్లాడితే దెయ్యాలు వెళ్ళిపోయాయి అంటారు. రోగాలు అసలు ఏ రోగము కూడా నయం కాకుండా లేదు ఆయన మాట. మనకు కూడా ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడు కూడా మనం పూర్తి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఆయన నామమందు మనము కూడా ఆయన నామమందే, మన సొంత కాదు, ఆయన నామమందు మనము కూడా రోగుల్ని స్వస్థపరచగలం. అది కొంతమందికే ఉన్నది అన్నది కాదు, దేవుని నామం. సో ప్రేయర్ చేసే వాళ్ళు యేసే నామమును బట్టి ప్రార్థన చేయాలి. మనము మనుషుల్ని నమ్ముతాము, గుళ్ళని నమ్ముతాము, కానీ దేవుని నామములో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ మహిమని నమ్మం. యేసే నామమును బట్టి మనం ప్రార్థన చేస్తే సమస్తమైన రోగం, ఏ రోగమైనా సరే, సమస్తమైన రోగం మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. మనం వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది అనుకునేది కాదు. అది దేవుని దయ, దేవుని చిత్తం. కానీ అది కూడా మనం నమ్మం. అల్ప విశ్వాసం అన్నమాట. కొంచెం దేవుడు చేస్తాడా? మనం ప్రార్థన చేస్తే చేస్తాడా? మనలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే చేస్తాడా? మనలాంటి వాళ్ళ కోసమే దేవుడు వచ్చారు, మనలాంటి వాళ్ళ కోసమే ఆయన శ్రమలు అనిపించారు. సో మనము కూడా పూర్తి విశ్వాసంతో ఆయన యందు ప్రార్థన చేస్తే మనకి ఏ రోగం కూడా మన దగ్గరికి రాదు. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఏం చేసినా సరే, మళ్ళీ ఆయనలో ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నాం మనం. ఎందుకంటే మనకి కావాల్సినది మనకి దొరకలేదు, మనకి కావాల్సిన స్వస్థత మనకి రాలేదు, మనకు కావాల్సిన ఈ లోకకు సంబంధించింది ఏది రాలేదు మనకి. అందుకనే మనం ఇంకా ఆయనని పాయింట్అవుట్ చేస్తున్నాం. అసలు ఆయన శిలువ మరణం పొందినందుకు మనకు వచ్చిన 3 బ్లెస్సింగ్స్ ఏంటంటే పాప నివారణ, రోగ నివారణ, శాప నివారణ. మనం చేసిన పాపం, పుట్టుకతో మనం పాపులం, ఆ పాపాన్ని ఆయన రక్తం ద్వారా
ఆయన కడిగేశారు. అలాగే ఆ రక్తం ద్వారానే మనలో ఉన్న రోగాన్ని ఆయన నివారణ చేశారు. అలాగే మనలో ఉన్న శాపం, మనం చేసే పనులు బట్టి మనకు వచ్చే శాపం. ఎందుకంటే గుడ్డున్న దగ్గరే ఈవిల్ కూడా ఉంటది. అది నమ్మాల్సిందే. సైన్స్ వచ్చినా ఏమొచ్చినా సరే, మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది. దేవుడు ఉన్న దగ్గరే దయ్యం మనల్ని లాగేస్తుంది అటువైపుకి. సాతాను మనల్ని ప్రేరేపిస్తుంది చెడుకి వెళ్ళడానికి. సో శాప నివారణ, మనం శాపంలో పడిపోకుండా, మనం నరకంలోకి వెళ్ళకుండా మనల్ని దేవుడు కాపాడడానికి ఆయన శిలువ మరణం పొందారు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. రక్త ప్రోక్షణ వల్లనే మనకి పాప క్షమాపణ కలిగింది. రక్త ప్రోక్షణ లేకపోతే మనకి పాప క్షమాపణ కలగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎలా అనగా ఎడ్లు యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చాలాసార్లు చూసాం. అంటే వాళ్ళు చేసే పాప పరిహారార్థ బలిలు అవి అన్నీ ఉంటాయి. సో ఏ జంతువు బలి ఇచ్చినా సరే మన పాపం తిరిగి వచ్చేస్తుంది. కానీ దేవుని రక్తం వలన ఆయన మన కోసం బలియాగం అయ్యాడు కాబట్టి మన పాపాలు తిరిగి రావు. అది ఎప్పుడు? మనం పాపాలు చేయడం ఆపినప్పుడు. మన దోషమును బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఎలా కలుగుచున్నది అని మనం అనుకుంటాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఎలా కలుగుతుందంటే, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి పడాల్సిన దెబ్బలు, మనకి పడాల్సిన కొరడా దెబ్బలు, మనకి రావాల్సిన షేమ్ ఆయన తీసుకున్నారనమాట. తీసుకుని మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మానుమ్రీద మోసెను. సో మనం చేసే ప్రతి ఒక్క పాపాన్ని ఆయన ఏం చేశారంట, ఆయన మీద వేసుకుని ఆయన మానుమ్రీద మోసాను. ఆయన పొందిన గాయాలము చేత మనం స్వస్థత పొందితిమి. మాటికి పాపంలో మనము అంటే ఆయన రక్షణ వచ్చేసింది మనకి అని చెప్పేసి మనం అనుకుని మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేస్తుంటాం. మాటికి పాపంలో పడిపోతూ ఉంటాం. చేయకూడదు అనుకుంటాం కానీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే యేసే మన కోసం మన గురించి శ్రమల నుండి శిలువ మరణం పొందాడు కాబట్టి ఆయన రక్తంతో మనం పాపం చేసిన వెంటనే దేవుడా క్షమించండి అనగానే మనకు క్షమించేస్తాడు. సో మనం మళ్ళీ పాపం చేస్తాం, మళ్ళీ ఆయన్ని క్షమించమని అడుగుతాం. కానీ మనం చేసిన ప్రతి పాపం వలన ఆయన గాయాల్ని రేపుతున్నామంటండి. సో ఆయనకి పడిన ఒక్కొక్క కొరడా దెబ్బని మళ్ళీ మనము గీసి, ఒక దెబ్బ పైన మనం ఒక గీతని గీస్తే ఎంత నొప్పి వస్తుందో అలాగా ఆయన పడ్డ దెబ్బల పైన మనం మళ్ళీ గీసి ఆ గాయాన్ని రేపుతున్నాం అంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చూద్దామండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. సో ఒకసారి మనం రక్షణ పొంది మనము ఆయన బిడ్డల వలె మారిన తర్వాత మనం మళ్ళీ పాపం చేస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని మళ్ళీ అంటే ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం మనం ఆయన్ని సిలువ వేస్తున్నాం. ప్రతి క్షణం మళ్ళీ మనమే ఆయన్ని అవమానపరుస్తున్నాం. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. సో మనం మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ దేవుడు క్షమించేస్తున్నాం అనుకుంటాం. కానీ మనము ఒకసారి రక్షణ పొంది మళ్ళీ పాపంలోకి అలాగే పడి దొర్లుతూ ఉంటే అలాంటి వారిని నూతన పరచడం అసాధ్యం అంట.
మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగాను. మనం నిజంగా గొర్రెల వలన ఉన్నాం. అంటే ఎలా అంటే మనము మనుషుల్ని నమ్ముతాం బాగా. మనుషుల్ని నమ్మి మనకి ఏమైనా కష్టం వస్తే ఓకే, ఒకళ్ళ దగ్గరికి వెళ్తే మనకి సొల్యూషన్ వస్తుంది అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఆయన గొర్రెల మంచి కాపరి. 1 పేతురు 2:25 మీరు గొర్రెల వరే దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. మనం మళ్ళీ ఉన్నామా అండి? పేతురు గారు చెప్తున్నారు మనం దారి తప్పిపోయాం అన్నారు. అవును, తప్పిపోయాం. మళ్ళీ ఉన్నామా మనం దేవుని వైపు? మళ్ళీ లేం. మనం ఎంత ఇగ్నోరెంట్గా ఉంటామంటే, ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటామంటే, దేవుడు పిలుస్తాడు, దేవుడు పట్టుకుంటాడు, సో మనం మన ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం అంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం, 11, 12 ఎవరైనా చదువుతారండి? యోహాను సువార్త 10వ అధ్యాయము 11, 12 వచనాలు. ఒక నిమిషం అండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన చెప్పుకుంటున్నారు, ఐఎమ్ ఎ గుడ్ షెపర్డ్. నేను మీకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తారంట? తన ప్రాణాన్ని మన కోసం పడతారంట. చదవండి. అది. సో జీతగాడు అంటే ఎవరు? మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తాం వాళ్ళు. దేవుణ్ణి వదిలేసి మనం ప్రపంచంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్తాం సొల్యూషన్ గురించి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ లాభం గురించి మనకు ఒక సొల్యూషన్ ఇస్తారు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అయితే ఇలాంటి సమయంలో దావీదు అంటే మనం ఒక కష్టంలో ఉన్నా లేదా చెదిరిపోతున్నా దావీదు ఎట్టి రీతిగా దేవుణ్ణి ప్రార్థించారో, ఎట్టి రీతిగా దేవుణ్ణి నమ్మారో మనం చూద్దాం. కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. గొప్ప రాజు దావీదు, మనందరికీ తెలుసు దావీదు. సో దావీదు ఆయన ఎంతో తగ్గించుకుని ఏమంటున్నారు? యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. సో మన తల ఎత్తుకో అంటే గర్వంతో నడిచేది కాదండి, అది దేవుని కృప బట్టి ఆయన చెప్తున్న మాటలు ఇవి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. మనము పూర్తిగా ఇంకా మొత్తం దేవుని పూర్ణ హృదయంతో అంటారు కదా, పూర్ణ హృదయంతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇస్తారు. మనం ఎక్కడున్నా సరే మనకి ఉత్తరం ఇస్తారు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. సో ఆ దావీదు గారు ఆయన్ని ఎంతమంది శత్రువులు తరివినా కూడా ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఎవరన్నా రాని, మై గాడ్ ఈస్ దేర్ విత్ మీ. సో నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఆయన భయపడ్డంటండి. 10,000 మంది మన దగ్గరికి ఒక్కళ్ళు వస్తేనే మనం వణుకుతాం. బేసిక్గా ఇక్కడ మనం ప్రేయర్ చేసుకుంటున్నాం, కానీ ఇక్కడే ఎవరన్నా ఏంటి వ్యతిరేకమైన వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ ఆపేయండి అంటే మనలో ఎంతమంది నిలబడతాం? ఇంత మాట్లాడుతాం, నేను నిలబడతానా? ఒకటి లాగి పెట్టి కొట్టంగానే పక్క వెళ్ళిపోతాం, లేదా గొడవకి వెళ్తాం. కానీ అలా కాదు. దావీదు అంటున్నాడు 10,000 మంది దండెత్తి వచ్చినా కూడా ఆయనకి యెహోవా తోడున్నారని ఆయన నమ్ముచున్నారు. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఏమంటున్నారు? నేను గొర్రెల మంచి కాపరిని. ఆయన మన మంచి కాపరి, మన చెయ్యి ఎప్పుడు విడవని మంచి కాపరి. దేవుడు ఎప్పుడు మన చెయ్యి పట్టుకునే ఉంటారంటండి. మనమే చెయ్యి విదిల్చుకుని పారిపోతూ ఉంటామంట. కానీ మనం ఒక్కసారి దేవుని చెయ్యి పట్టుకున్నాం అనుకోండి, సో దేవుడు మనల్ని ఇంకా ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంటారంటే ఇంకా మనం వదులుదామన్నా వదలలేం అది, ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను.
అయితే యెహోవా తండ్రి మనందరి దోషం ఆయన మీద ఎందుకు మోపారండి? ఎందుకంటే మనం అంటే ఆయనకు అంత ఇష్టం అంట. ఆయన సృష్టించారు కదా మనలందరినీ. ప్రతి రూపంలో ప్రతి మనిషి నేను ఎక్కువ నువ్వు తక్కువ, రాజు ఎక్కువ పేద తక్కువ ఏది లేదు దేవుడికి. నన్నెంత ప్రేమిస్తున్నాడో నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు. పుష్టి వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో ఆరోగ్యవంతుల్ని అంతే ప్రేమిస్తున్నారు. ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకుని ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన చేస్తున్న పనిది. సో మనము ఎక్కడ నరకంలోకి వెళ్ళిపోతామో, మన పాపముల వల్ల ఎక్కడ ఆయనకి దూరం అవుతామో అని చెప్పి ఏ జంతువులు బలిచ్చినా దీనికి పరిహారం లేదు కాబట్టి ఆయన ప్రియ కుమారుణ్ణి మనకుంటుంది కదండి యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారంట. మనల్ని ఎంతో ప్రేమించి ఆయనకి ఇష్టమైన ప్రియమైన కుమారుణ్ణి మన కోసం ఎన్నో శ్రమలు పడేలాగా ఇచ్చారంట. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదంట. మనం ఎప్పుడన్నా నోరు తెరవకుండా ఉన్నామండి? నేనైతే లేను. నాకు వెంటనే చాలా ఫాస్ట్గా వస్తుంది కోపం. చర్చ స్టార్ట్ అవ్వకముందు నేను ఇక్కడే కూర్చున్నాను, దినేష్ పాటలు గట్టిగా పెట్టాడు. నేను ఒకసారి చెప్పాను సౌండ్ తగ్గి అని. వాడు వేరే పని చేస్తున్నాడు, నాకు ఆగలేదు, నేను అరిచేసాను. ఎక్కడ నేను తగ్గించుకున్నాను? ఇంత వాక్యం చెప్పే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చింది కోపం. నేను లేచి వెళ్ళి తగ్గించుకోవచ్చు, లేదా ఒక 5 నిమిషాలు ఆగచ్చు, కానీ ఆగలేదు, అరిసేసాను. దానివల్ల ఏమొస్తుంది? ఏమి రాదు. నాకు నేనే సఫర్ అయ్యాను. ఐ వాజ్ క్రయింగ్ దేర్. ఎందుకు? వై ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్? ఎందుకున్నాను నేను ఇలాగా? ఎందుకు ఇంత హార్ష్గా ఉన్నాను? నేను ఎందుకు చేసుకోలేకపోతున్నాను? ఎందుకు దేవుడా అని నాకు చాలా బాధ వేసింది. సో మనలో కోపాన్ని మనం తగ్గించుకోవాలండి. దేవుడు నోరు తెరవలేదంట. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. దేవుడికి ఎంతసేపు పడుతుందండి ఇదంతా నాశనం చేసి కొత్తది సృష్టించడానికి? అలాంటిది మనలాంటి వాళ్ళ కోసం, నాలాంటి దాని కోసం. నేను ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద పాపను అనుకుంటాను. నేను నాలాంటి దానికోసం దేవుడు నోరు మెదపకుండా మౌనంగా ఆయన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క దెబ్బ అనుభవిస్తూనే ఉన్నారు. 1 పేతురు 2:22-23 ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపం చేయలేదు, కానీ మన పాపములు ఆయన పైన వేసుకున్నారు. ఆయన నోట ఒక్క మాట ఎదురు మాట కూడా రాలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన ఎప్పుడు దూషించలేదండి, ఎవరిని కూడా దూషించలేదు, అందరినీ ప్రేమించాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోనను. సో ఆయన తండ్రి ఏం చెప్పారో దాన్ని బట్టి ఆయన మౌనంగా ఉండి తండ్రి ఎలా అయితే నడవమన్నారో అట్టి రీతిగా ఆయన నడిచారు. లూకాసు వార్త 23:10-11 చదువుకుందామని. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలుబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి. ఆయనను ఏం చేశాడండి? తృణీకరించి అపహసించి. మనకందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి ఈ స్టోరీ అందరికీ తెలుసు. దేవుణ్ణి ఎలా పుట్టారో తెలుసు, ఆయన ఎలాగా పెరిగారో తెలుసు, ఆయన ఎలా శిలువ మరణం పొందారో తెలుసు, ఆయన ఎంతమంది అపహసించారో తెలుసు, అన్నీ తెలుసు. అయితే దేవుడు మారు మాట మాట్లాడలేదు. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, యేసయ్య మన కోసం చనిపోయారు అని, మన కోసం చనిపోయి తిరిగి లేచారని మనం వింటాం, నమ్ముతాం కూడా. కానీ మనం చేసే పనులు, మనం చేసే పాపాలు చేస్తూనే ఉంటాం. మనం మాట్లాడే మాటలు దూషణ మాటలు అంటే బూతులే కాదండి, ఒకరి ఎదుటివారిని వాళ్ళని బాధ పెట్టే మాట కూడా దూషణ మాటలు మాట్లాడతాము. ఎవరిని క్షమించమని అడగడానికి మనకి నోరు రాదు. నాకైతే అసలుకి రాదు.
ఏదో ఫార్మాలిటీకి సారీ చెప్తాం కానీ మనం హార్ట్ఫుల్గా క్షమించి ఎంతమందితో మనం కలిసి ఉంటున్నాం. ఈ సంఘంలోనే చూసుకుందాం. ఈ సంఘంలో మనము ఎంతమందిని ప్రేమిస్తున్నాం. ఎవరన్నా ఒక మాట చెప్తే దానికి ఒక సర్కాస్టిక్ కామెంట్ వస్తుంది. మనము ప్రార్థించే సంఘం అన్నారు. మనం ప్రార్థించే సంఘం అన్నప్పుడు మనల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకోవాలి. లేదు, దేవుడి కన్నా ఎవ్వరు గొప్పలు లేరు. సో దేవుడే మనలాంటి వాళ్ళు ప్రేమించినప్పుడు మనం తగ్గించుకుంటే తప్పేం లేదు. మనం ఎవరిని ద్వేషించే హక్కు మనకి లేదు, ఎవరిని దూషించే హక్కు మనకి లేదు. మనకి దేవుడు ఏం చెప్పారు? ప్రేమని ఇవ్వండి, నేను మీకు ప్రేమని ఇచ్చాను, మీరు ప్రేమని ఇవ్వండి. సో మనం ప్రేమించాలి. కానీ మనము ద్వేషంతో, అసూయతో ప్రతిరోజు ఏదో ఒక బాధ. ఎవరు అంటే జీవితాల్లో సంతోషం అయితే, నా జీవితంలో అయితే నేను సంతోషంగా ఉన్నానని నేను చెప్పను. ఎందుకంటే నాకేదో కష్టం వచ్చేసిందని కాదు, కానీ ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ప్రాబ్లము, ఏదో ఒకటి. ఒకళ్ళ పైన కోపం అయితే మనకు అది మనశ్శాంతిని ఇవ్వదు, ఒకళ్ళ పైన ద్వేషం అయితే మనకి మనశ్శాంతిని ఇవ్వదు. దేవుడు అంటారు కదా, అవతల వాళ్ళని క్షమించింది వాళ్ళ కోసం కాదు, మన కోసం వాళ్ళని క్షమించాలంట. అప్పుడు మనకి మనశ్శాంతిగా ఉంటుంది. అది మనం ఇందాక చదువుకున్నాం కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6. మనము పాపం చేస్తే, పాపం అంటే ఎటువంటి దూషణ మాటలైనా సరే, తప్పుడు ఆలోచనలు అయినా సరే, ఏదైనా సరే దేవుడికి విరుద్ధంగా ఉన్నది ప్రతి ఒక్కటి పాపమే. చేస్తే మనం ఒకసారి రక్షింపబడ్డాం అని చెప్పి మళ్ళీ పాపం చేస్తే మనకి నూతన పరచుట అసాధ్యం. సో మనం ఈరోజు ఈ క్షణము నిశ్చయించుకోవాల్సింది ఏంటంటే, దేవుడా, వి నీడ్ టు రిపెంట్ అయ్యి మళ్ళీ అదే చేస్తే మళ్ళీ ఇంకా మనల్ని ఎవరు రక్షించలేరు. ఎందుకంటే కృపాకాలం ఉంది కాబట్టి దేవుడు మనల్ని కనికరిస్తున్నారు, కాపాడుతున్నారు. రాకడ వచ్చే ముందు లేదా రాకడ వచ్చిన తర్వాత మనల్ని దేవుడు ఇంకా ఈజ్ బికమింగ్ ఎ జడ్జ్. ఆయన వచ్చి జడ్జ్ చేస్తారు. ఇప్పుడు అయితే మనల్ని కాపాడుతున్నారు. సో మనము ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆయన మార్గంలో నడవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము దేవుని పోలి ఆయన ఎలా అయితే ఎదుటివాడిని ప్రేమించారో మనం కూడా అట్టి రీతిగా ప్రేమించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను చదువుతాను. తాను ఎందరు అంగీకరించురో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినట్ట. ఇంకా అంతకన్నా ఏం కావాలండి మనకి? మనము దేవుని పిల్లలం, ఆయన స్లేవ్స్ కాదు. మనకి ఆయన పిల్లలు అయ్యే అవకాశాన్ని ఇచ్చారు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం అది! దేవునికి పిల్లలంటే ఎంత గొప్ప భాగ్యం అది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా, రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా, ఇది దేవుని వరము, ఇది దేవుని వరము, ముదమారగా చేకొనుము, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఆయన చేసిన త్యాగము, ఆయన మన పైన చూపించిన ప్రేమని మనము ఎదుటి వారి పైన చూపించాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎదుటి వారి పైన మనకు ఒకవేళ కోపం ఉన్నా ఏమున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. చేసి ఆయన ప్రేమని మనలో నింపమని అడగాలి. అప్పుడు మనం ఎదుటి వారిని క్షమించగలం. ఎదుటి వారిని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగే మనసు ఇమ్మని అడగాలి. అప్పుడు మనం దేవుని దగ్గర, మనం ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగగలం. మనకి అప్పుడు ఏ ఈగో అడ్డు రాదు, ఏమీ రాదు. దేవుని ప్రేమ ఉంటే ఈ లోకం కాదు, ఎవ్వరు కూడా
మనల్ని ఎంత నీచంగా చూసినా ఏం చూసినా దేవుడు కనికరము, దేవుని ప్రేమ మన పైన అనునిత్యం ఉంటుందండి. సో నా వాక్యం ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చెప్పేది ఏంటంటే, మనము దేవుని ప్రేమ రుచి చూస్తే మనకి ఎదుటి వారిలో కూడా దేవుని ప్రేమ కనిపిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడా, నా గొప్ప దేవ తండ్రి నాయన, నా దేవ తండ్రి నాయన, అర్హత లేని నా దేవ తండ్రి నన్ను నిలబెట్టి ఉన్నారు. మీకు వందనాలు తండ్రి నాయన. నాయన, మీరు మా గురించి తండ్రి నాయన ఎట్టి శ్రమలు అనుభవించారో మేము ఎరిగి ఉన్నాం. నా దేవ తండ్రి, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం తండ్రి. నా దేవ తండ్రి నాయన, గ్రహించలేకున్నాం తండ్రి. క్షమించండి నా దేవ తండ్రి నాయన. మమ్మల్ని క్షమిస్తారు అని తండ్రి నాయన మిమ్మల్ని తేలిగ్గా తీసుకుని ఉన్నాం. క్షమించండి తండ్రి నాయన. నా దేవ తండ్రి, మీరు మనిషి ఎటు రీతిగా జీవించాలో నా దేవ తండ్రి నాయన మనిషి రూపం ఎత్తి నా దేవ తండ్రి నాయన మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి నాయన. నా దేవ తండ్రి, అట్టి రీతిగా మేము జీవించేటట్టు చేయండి తండ్రి నాయన. మారు మనసును అనుగ్రహించండి తండ్రి నాయన. మా మనసులో ఉన్న ప్రతి ఒక్క వేదన్ని నాయన మీ పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి. మీ నాయన, మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని మీ పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి నాయన. మా మనసులో ఉన్న నా దేవ తండ్రి ద్వేషాన్ని తీసివేయండి తండ్రి నాయన. నా దేవ తండ్రి, మీ ప్రేమని నా దేవ తండ్రి మా హృదయాల్లో నింపండి తండ్రి. నా దేవ తండ్రి, సహాయం చేయండి తండ్రి నాయన. మీ ప్రేమ లేకపోతే తండ్రి నాయన మేము ఏ పాటి వారం తండ్రి. నా దేవ తండ్రి నాయన, మీ ప్రేమ బట్టే తండ్రి నాయన మేము ఇక్కడ నిలబడి ఉన్నాం తండ్రి. మీ ప్రేమ బట్టే మేము సజీవుల్లోకలో ఉన్నాం తండ్రి నాయన. మీ ప్రేమను బట్టే తండ్రి నాయన అనుక్షణం మీరు మమ్మల్ని కాచి కాపాడు రక్షిస్తున్నారు నా దేవ తండ్రి నాయన. అది మేము గ్రహించే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. మీ ప్రేమ ఎందు తండ్రి నాయన మేము ఇలా జీవించి ఉన్నాం తండ్రి నాయన. నాయన, అటు రీతిగానే తండ్రి నాయన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి నాయన మీరు మాకు ఆజ్ఞ ఇచ్చారు తండ్రి నాయన. అది మేము తప్పి ఉన్నాం తండ్రి. క్షమించండి నా దేవ తండ్రి నాయన. మమ్మల్ని వల్లే తండ్రి నాయన మా పొరుగు వారిని ప్రేమించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. నా దేవ తండ్రి, ఈ లోకంలో జరుగుతున్న ఎన్నో ఘోరమైన నాయన పరిస్థితులు తండ్రి నాయన అన్నిటి నుండి నాయన మమ్మల్ని కాచి కాపాడు రక్షిస్తున్నారు తండ్రి నాయన. మీకు వందనాలు తండ్రి. నా దేవ తండ్రి నాయన, మాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువ ఇచ్చిన్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి నాయన. నా దేవ తండ్రి నాయన, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుని ఉన్నాం. క్షమించండి నా దేవ తండ్రి. మీ ప్రేమని తండ్రి నాయన లోకవు చేస్తున్నాం తండ్రి. క్షమించండి. మీ ప్రేమని లెక్క చేయకుండా ఉన్నాం తండ్రి. క్షమించండి నాయన. క్షమించండి నా దేవ తండ్రి. సహాయం చేయండి తండ్రి. నిలబెట్టండి తండ్రి నాయన. నా దేవ తండ్రి నాయన, ఈ దినం ఈ క్షణం తండ్రి నాయన మమ్మల్ని మేము తండ్రి నాయన మీకు సమర్పించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నాయన. నాయన, సహాయం చేయండి తండ్రి నాయన. మీ దేవదూతలు ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉంచండి నా దేవ తండ్రి నాయన. మీకేం వందనాలు నాయన. స్తోత్రాలు నా దేవ తండ్రి నాయన. మా ప్రార్థన ఆలకిస్తున్న గొప్ప దేవుడా మీకు వందనాలు తండ్రి నాయన. మా చెయ్యి ఎన్నడు విడువని గొప్ప దేవుడవు తండ్రి నాయన. మీకు వందనాలు తండ్రి నాయన. నాయన, నా ప్రార్థనలో తప్పినంలో ఉంటే నన్ను క్షమించి నా దేవ తండ్రి. ఇంకే విషయాలన్నా మర్చిపోతే వాటన్నింటిలో మా అందరికి సహాయం చేయమని యేసయ్య తండ్రి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటాం పరమ తండ్రి. థ్యాంక్ యూ అజేత. దేవుడు తన స్వకీయుల కోసం వచ్చాడు అనే ప్రస్తావనతో మనలో వ్యక్తిగతంగా అంతర్గత మార్పు రానప్పుడు, ప్రేమ, క్షమ ఈ గుణాలను మనం సంతరించుకోకపోయినప్పుడు పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందనే సత్యాన్ని మరొకసారి మా జ్ఞాపకం చేసినందుకు సంఘం తరపున నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుడిని ఇదే విధంగా దీవించి బలమైన సాధనంగా వాడుకోవాలని మా అందరి ఆశ, ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. రేపటి దినాన్న తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. దాంట్లో ఆనంద్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ఆనంద్ గారి కోసం ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. అలాగే ఈ ఆరాధన అయిపోయిన తర్వాత అజేత స్నాక్స్ ఏర్పాటు చేశారు. దానికి వందనాలు. వాటిని తీసుకుని వెళ్ళమని మీకు మనం చేస్తూ ఉన్నాం. రేపటి దినాన్న 7 గంటల నుంచి దాదాపు 7:30 వరకు మనం ప్రైజ్ అండ్ వర్షిప్లో దాదాపు 4 పాటలు పాడుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నాం. నాకు చిన్న ఆలోచన వచ్చింది. రేపు మీకు ఇష్టమైన పాట ఎవరంటే ఆండ్రూ పాల్ గారు కుటుంబం వారికి ఇష్టమైన మన పాడం మనకై యేసు మరణించే అనే పాట
రేపు పాడుకుందాం. అలాగే విజయ వేలంగిని గారు ఒక పాట రేపు ఆవిడకి ఇష్టమైంది తీసుకొస్తారు, అది పాడుకుంటాం. అలాగే మంజులు గారి కుటుంబం ఒక పాట తీసుకొస్తారు, అది పాడుకుందాం. అలాగే నిరీక్షణ గారి కుటుంబం ఒక పాట తీసుకొస్తారు, అది పాడుకుందాం. సో రేపు ప్రైజ్ అండ్ వర్షిప్కి 4 పాటలు, ఒకటి ఆల్రెడీ అనౌన్స్ చేశాను నేను. ఇక 3 పాటలు మీరు తీసుకొని వస్తే రేపు అవి పాడుకుందాం, దయచేసి గమనించండి. ఇప్పుడు అజ్ఞాత ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని స్తుతిస్తాను. ప్రార్థించెను ఎత్తైన కొండపై, ప్రార్థించెను ఎత్తైన కొండపై, ఏకాంతముగా ఎద పగులునంతగా ప్రార్థించెను ఎత్తైన కొండపై, పాప శాప భారములను పారద్రోలగా, పరమ తండ్రి నడిగి యేసు శక్తి పొందగా, పాప శాప భారములను పారద్రోలగా, పరమ తండ్రి నడిగి యేసు శక్తి పొందగా, కన్నీరు విడచి బాధ చెంది ప్రార్థించెను, కన్నీరు విడచి బాధ చెంది ప్రార్థించెను, ప్రార్థించెను ఎత్తైన కొండపై, ప్రార్థించెను ఎత్తైన కొండపై, దైవ దేవా నాదు తండ్రి దరి చేర్చవా, నీదు చిత్తమైన ఎడల పాత్ర దీయుమా, దైవ దేవా నాదు తండ్రి దరి చేర్చవా, నీదు చిత్తమైన ఎడల పాత్ర దీయుమా, దీనముగాను వేడుకొనుచు ప్రార్థించెను, దీనముగాను వేడుకొనుచు ప్రార్థించెను, ప్రార్థించెను ఎత్తైన కొండపై, ప్రార్థించెను ఎత్తైన కొండపై, ఏకాంతముగా ఎద పగులునంతగా ప్రార్థించెను ఎత్తైన